నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. అమరావతి బిల్లు రెడీ, పెన్షన్ల పంపిణీకి సిద్ధం, క్వాంటమ్ వ్యాలీపై ఫోకస్, కృష్ణా నీళ్ల పంచాయతీ, కౌశిక్ రెడ్డికి నోటీసులు, సెకనుకు 9 లక్షల ఖర్చు, ఏప్రిల్ 1 మార్పులు, ఎన్నికల ముచ్చట్లు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు బుధవారం రానుంది. బిల్లుతో ఏపీకి అమరావతి ఏకైక రాజధానిగా గుర్తింపు పొందనుంది. ఈ నెల 28న అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. దీంతో బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. లోక్సభ బిజినెస్ జాబితాలో చట్ట సవరణ బిల్లు డ్రాఫ్ట్ పూర్తయింది. ఉభయ సభల ఆమోదం తర్వాత గెజెట్ విడుదల కానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. ఏపీ తెలంగాణకు హైదరాబాద్ 10 ఏళ్ల పాటు రాజధానిగా కొనసాగిందన్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించిందన్న అమిత్ షా అక్కడ మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పరిపాలనకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మార్చి 28న ఏపీ అసెంబ్లీ అమరావతి రాజధానిపై తీర్మానం చేసిందని వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. బింజమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. గడిచిన 22 నెలల్లోనే లబ్ధిదారులకు 60,437 కోట్ల పెన్షన్లు ప్రభుత్వం అందించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 62,60,000 మందికి పెన్షనర్లకు 2,724 కోట్లను విడుదల చేసింది. అటు కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం కోదండ రామస్వామిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కళ్యాణ వేదిక దగ్గర జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేస్తారు. ఏపీని క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉండే 5 గ్లోబల్ క్వాంటమ్ హబ్స్ లో ఒకటిగా ఏపీని నిలపాలన్న లక్ష్యంతో కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీపై నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, డిజైన్ల కోసం బయో ఫ్రౌండ్లీ సహా వివిధ స్టార్టప్లతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలనతో ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దుతున్నామని, 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. 2024 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్పై ఉందని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. జగన్ దోపిడీ, విధ్వంసాల క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరని విమర్శించారు. తన 5 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేక చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ అబద్ధాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఆయన బ్యాచ్ పరితపిస్తోందని తెలిపారు. జగన్ అవినీతి క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరని సెటైర్లు వేశారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం గేట్ల బిగింపు పనులు ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తవుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అక్కడ జరుగుతున్న పనుల్ని పయ్యావుల పరిశీలించారు. డ్యాం సైట్ నుంచి సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి కొత్త గేట్లు అమరుస్తున్న పనులపై వివరించారు. గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందని సీఎం ఆరా తీశారు. ఏపీ పంచాయతీరాజ్ శాఖకు అవార్డుల పంట పండింది. ఈ శాఖకు 5 జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్, జన్ భాగీదారీ అనే 2 కీలక విభాగాల్లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఏపీ మంత్రి లోకేష్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. గతేడాది విద్యుత్ ప్రమాదంలో మరణించిన కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త అర్జున్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంగళగిరిలో అర్జున్ కుటుంబ సభ్యులను కలిసిన లోకేష్ వారి కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని సూచించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ నేత సౌదీ రఫూఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ విషయంలో ఎమ్మెల్యేకు 10 లక్షలు లంచం ఇచ్చారని చెప్పడం కలకలం సృష్టించింది. 50 లక్షలు డిమాండ్ చేశారని పోలీసులు, మున్సిపల్ అధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యేకు 10 లక్షలు ఇచ్చానని వ్యాఖ్యానించారు. సౌదీ రఫూఫ్ చేసిన ఆరోపణల్ని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఖండించారు. సౌదీ రఫూఫ్ చేపట్టిన కాంప్లెక్స్ నిర్మాణం దగ్గరకు వెళ్లి మరి ఆయన చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు. కాంప్లెక్స్ నిర్మాణంలో అక్రమాలు బయటపడకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనకు 10 లక్షలు ఇచ్చినట్టు నిరూపించాలని ఎమ్మెల్యే పార్థసారథి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు కలకలం రేపింది. ఘటనలో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఎస్ఐతో పాటు డ్రైవర్ దుర్గాంజనేయులు, 2 కానిస్టేబుల్ ఉన్నారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఒక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్లోని ఫర్నిచర్, వాహనాలు దెబ్బతిన్నాయి. దీపావళికి సీజ్ చేసిన బాణసంచాను తరలిస్తుండగా ప్రమాదం సంభవించింది.
అటు చెల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ఎస్పీతో ఫోన్తో మాట్లాడిన అనిత గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి అనిత. ఏపీ సర్కార్పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. కృష్ణాలో కేటాయించిన నీటి కంటే ఎక్కువగా ఏపీ వాడుకుందని విమర్శించారు. ఏపీ ఇలాగే వ్యవహరిస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పవన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ అక్రమంగా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే విద్యుత్ ఉత్పత్తి ఎలా చేస్తారని ఏపీ సర్కార్ను ప్రశ్నించారు. మినిస్టర్ జూపల్లికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గురుదక్షిణ చెల్లింపులో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని విమర్శించారు. ఏపీ యథేచ్ఛగా కృష్ణా నీళ్లు తరలించుకుపోతున్న రేవంత్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. అసలు ప్రభుత్వానికి నీళ్లపై ధ్యాస ఉందా అని ప్రశ్నించారు. ఏపీకి నీళ్లు తరలించడమే ప్రభుత్వ విధానమా అంటూ నిలదీశారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్న తెలంగాణకు ఏం లాభమన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిరాశపరిచాయని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు బిల్లుల్ని పాస్ చేసుకోవడానికి సమావేశాల్ని తూతు మంత్రంగా నడిపారని మండిపడ్డారు. ప్రజా సమస్యల్ని చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎందుకు రద్దు చేశారో సభకు చెప్పలేదని విమర్శించారు. తాము లేవనెత్తిన అంశాలను సభలో చర్చించలేదని, వాళ్ళ పథకాలపై చర్చ పెట్టలేకపోయారని ఆరోపించారు. కాళేశ్వరంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యల్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కేంద్ర మంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. సిఆర్ పాటిల్ ఒకసారి రాష్ట్రానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను దగ్గరుండి చూపిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టు పిల్లర్లకు రిపేర్ చేయించడం లేదని ఆరోపించారు హరీష్ రావు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే ఎగతాళి ఎదురుదాడి చేశారని విమర్శించారు. వందే మాతరం గేయాన్ని అవమానించిన వారిని డిస్క్వాలిఫై చేయాలని, కానీ వారిని ప్యానెల్ స్పీకర్ గా కూర్చోబెట్టి రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. రాష్ట్రంలో రోజూ అప్పు చేస్తే కానీ గడవని పరిస్థితి ఉందని ఆరోపించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు. సారాకు సినిమాలకు లింక్ పెడుతూ విమర్శలు చేశారు. సినిమాల్లో యాక్టర్లు సారా పట్టుకుంటే హీరోలు, నాయకులు మాట్లాడితే జీరోలా అని నిలదీశారు. ఖుషీ సినిమాలో పవన్ సారా ప్యాకెట్లు మెడలో వేసుకున్నారని, గుడుంబాకు ధూల్పేట్ అడ్డా అన్నట్లు చూపించారని విమర్శించారు. మందు తాగే సీన్లు సినిమాల్లో చూపించొద్దని డిమాండ్ చేశారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4న లక్డీకాపూల్ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర బందోబస్తు సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదైంది. ఈ కేసులోనే ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సిఐడి నోటీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. ఏ తప్పు చేయకపోయినా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సిఐడి నోటీసులు ఇవ్వడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. రాజకీయాలు తనపై చేయాలన్న కౌశిక్ రెడ్డి తన కుటుంబాన్ని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటి సీజ్ను తొలగించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ హర్వీ కర్ణన్ ఆదేశాలతో సీజ్ను తొలగించినట్లు సిబ్బంది తెలిపారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జయలలిత ఇంటిపై ఆస్తి పన్ను బకాయిలు 80 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. దీనిపై నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరికి భవనాన్ని సీజ్ చేశారు. తర్వాత కర్ణన్ ఆదేశాలతో సీజ్ను తొలగించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు ఉప్పర్పల్లి కోర్టు మరోసారి కస్టడీ విధించింది. నిందితుల్ని 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు పోలీస్ కస్టడీకి అనుమతించారు. ఇప్పటికే నిందితుల్ని 3 రోజుల పాటు విచారించిన పోలీసులు మరోసారి విచారించనున్నారు. తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతల్ని ఆగం చేశాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భీమారం, జైపూర్, కోటపల్లి మండలాల్లో 100 ఎకరాల్లో మామిడి తోటలు నాశనమయ్యాయి. దీంతో ఈసారి కూడా నష్టాలు తప్పవని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుమారు 20 ఎకరాల మొక్కజొన్న నేలకు ఒరిగింది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. జనగామ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని పోగు చేస్తూ తల్లడిల్లిపోయారు. జనగామ, బచ్చనపేట, నర్మటి మండలాల్లోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ధాన్యం, మామిడి పంటలు నేలరాలాయి. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్రాలకు కీలక అభ్యర్థన చేశారు. విమాన ఇంధనంపై వ్యాట్ను తగ్గించాలని కోరారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఏప్రిల్ 1న ఏటీఎఫ్ ధరల్ని సవరించనుంది. ఇంధన ధరల్ని పెంచితే విమాన టికెట్లపై భారం పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర మంత్రి ఈ అభ్యర్థనలు పంపినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. సరళమైన భాషలో ఈ చట్టాన్ని రూపొందించారు. పన్ను స్లాబ్లు యథాతథంగా కొనసాగుతాయి. ఇకపై ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని ట్యాక్స్ ఇయర్ గా వ్యవహరించనున్నారు. ఇంటి అద్దె భత్యం కింద తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాను 8కి పెంచింది. పాన్ కార్డుకు సంబంధించిన చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకుముందు పాన్ కార్డు పొందాలంటే ఆధార్ సమర్పిస్తే సరిపోయేది. ఇకపై ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా విత్డ్రా చేసిన పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక రోజులో 50,000 దాటితేనే పాన్ అడుగుతున్నారు. రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల్లోపు టికెట్ను రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వబోమని తెలిపారు. ఇంతకుముందు 4 గంటలుగా ఉండేది. మరోవైపు రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్య ఎప్పుడైనా టికెట్ను రద్దు చేసుకుంటే 50%, 72 గంటల మధ్య 25% రీఫండ్ ఇస్తారు. నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి NHAI కీలక అప్డేట్ ఇచ్చింది. బుధవారం నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇకపై టోల్ రుసుముల్ని ఫాస్టాగ్ లేదా UPI వంటి డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు బుధవారం నుంచి భారీగా పెరగనున్నాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. సిమెంట్ బస్తాపై 30 నుంచి 50 రూపాయల వరకు పెరగనుంది. దీంతో ప్రముఖ కంపెనీలు సిమెంట్ బస్తా ధర మార్కెట్లో సుమారు 360కి చేరనుంది. రవాణా ఖర్చులు పెరగడం, ముడి సరుకుల ధరల పెంపు వంటి కారణాల వల్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. LPG సిలిండర్ ధరలపై కేంద్రం మరోసారి సమీక్ష చేయనుంది. బుధవారం ధరల్ని సవరించే అవకాశం ఉంది. దీంతో పాటు విమాన ఇంధన ధరల్ని సమీక్షించనున్నారు. ఇప్పటికే మార్చిలో ఇంట్లో వాడే వంట గ్యాస్ సిలిండర్ 60, వాణిజ్య సిలిండర్ 114.5 చొప్పున పెంచింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా జనగణన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరించనున్నారు. జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచుతారు. డేటాను ప్రభుత్వేతర సంస్థతోనూ కేంద్రం పంచుకోదు. జనగణన కోసం 33 ప్రశ్నలను రూపొందించారు. ఇంటి యజమాని, అతని వ్యక్తిగత వివరాలు, కులం, కమ్యూనిటీకి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో బుధవారం నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని వ్యాపారస్తులు నిరసన తెలియజేయనున్నారు. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. తగ్గించిన మార్జిన్ పెంచే వరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది. హైదరాబాద్ లో కల్తీ ఫుడ్స్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాటేదాన్లో SKR ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్, గమ్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. సుమారు 4032 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్ లో వాడి పారబోయాల్సిన నూనెను కిలో 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు కల్తీ నూనెలు సేకరిస్తున్న ముఠా వీధి వ్యాపారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ ఆటోలో తరలిస్తున్న 20 డబ్బాలను సీజ్ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో పలువురు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ గా మార్చేందుకు యత్నించారు. అనుమానం వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేశారు. చేతివాటం ప్రదర్శించిన సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 1,25,000 విలువైన బంగారు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. 2 కుమారుల్ని చంపి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మృతులు కౌశిక్, కార్తీక్, స్రవంతిగా గుర్తించారు. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన జరిగింది. తన భర్త బోడ ప్రవీణ్ తో గొడవలతోనే స్రవంతి పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ మరో వివాహం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ అత్తాపూర్లో 2 యువకులు రెచ్చిపోయారు. రక్షక్ పోలీస్ వాహనం ముందే బైక్ తో ప్రమాదకర స్టంట్లు చేశారు. ఇదే సమయంలో మరో వ్యక్తి పోలీస్ వాహనం వచ్చేలా వీడియో చిత్రీకరిస్తూ ఈ ఘటనను రికార్డ్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే యువకుల్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారికి డీసీపీ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు వీరంగం సృష్టిస్తున్నాయి. సమ్మక్క సారక్క గర్ల్స్ హాస్టల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. విద్యార్థినుల్ని గాయపరుస్తున్నాయి. ఇటీవల ఒక్కరోజే హాస్టల్లో 11 మంది విద్యార్థుల్ని ఎలుకలు గాయపరిచాయి. క్యాంపస్ లోని హెల్త్ సెంటర్లో టీటీ ఇంజెక్షన్స్ లేకపోవడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగారు విద్యార్థినులు. నెల్లూరు జిల్లా కొమరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఇందులో 2 ట్యాంకర్ వ్యాగన్లు బోల్తా పట్టడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోల్తా పడిన ట్యాంకర్ వ్యాగన్లను ట్రాక్ నుంచి తొలగించిన సిబ్బంది పట్టాలను యథాస్థితికి తీసుకొచ్చారు. సుమారు 200 మంది రైల్వే సిబ్బంది శ్రమించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. అస్సాంలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి పౌర స్మృతితో పాటు మహిళలకు నెలకు 3,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 31 హామీలతో సంకల్ప పత్రం పేరు మీద మేనిఫెస్టోను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు.
6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సాధించని అభివృద్ధి బీజేపీ 10 ఏళ్లలో సాధించిందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్ కు ఎప్పుడూ సరైన విజన్ లేదని ఆరోపించారు. ఒకప్పుడు అస్సాం యువత అవకాశాల కోసం వెతుక్కుంటూ బయటకు వెళ్లేవారని, ఇప్పుడు బీజేపీ పాలనలో పెరిగిన అవకాశాలతో తిరిగి వస్తున్నారని తెలిపారు. విదేశీ కెరీర్లను వదులుకుంటున్నారని చెప్పారు. లవ్ జిహాదీపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. అస్సాంను వరద రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల, విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేరళలోని కర్నూలులో ప్రచారం చేసిన ఆయన ఎల్డీఎఫ్ వామపక్ష పార్టీ కాదని అతివాద రైట్ వింగ్ పార్టీ అన్నారు. సిద్ధాంతాలను వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు బీజేపీతో జత కట్టారని ఆరోపించారు. అందుకే ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించాలని ప్రధాని కోరుకుంటున్నారని చెప్పారు. శబరిమల స్కామ్ పై మోదీ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 2 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. రేవంత్ రెడ్డిని కేరళ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. దీంతో పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తారు. ఇది పార్టీకి కొత్త ఊపు తీసుకువస్తుందని నేతలు భావిస్తున్నారు. బీజేపీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని అనాగరిక పార్టీగా అభివర్ణించారు. దేశంలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 294 నియోజకవర్గాల్లో తననే అభ్యర్థిగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పేస్ సాధించిన విజయాలను రిజిజు గుర్తు చేసుకున్నారు. ఒలింపిక్ మెడల్స్ జాబితాలో భారత్ పేరు చేరేలా చేశారని, బీజేపీ వేదికగా ఇక నుంచి ఆయన దేశానికి సేవ చేయనున్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన బదిలీని సవాల్ చేస్తూ దాఖలైన పిల్లను కోల్కతా హైకోర్టు కొట్టేసింది. ఇటీవల భారీగా ఐఏఎస్, ఐపీఎస్లను ఈసీ బదిలీ చేసింది. ఏకంగా సీఎస్ ను కూడా మార్చింది. దీనిపై ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు కాగా కోల్కతా కోర్టు విచారణ చేపట్టింది. పిల్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో మళ్లీ అధికారంలోకి వస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి చెప్పింది చేశారని తెలిపారు. కొత్తగా మరిన్ని వాగ్దానాలు చేశామని, ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామన్నారు. తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్ కు మరో షాక్ తగిలింది. విజయ్ ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని కేసు నమోదైంది. 30 లౌడ్ స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్ కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని జనాన్ని సమీకరించడం వంటి ఘటనలకు పాల్పడ్డారని మానిటరింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు. టీవీకే అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. పూణమల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ప్రకాష్ అలియాస్ కుట్టిపై సొంత పార్టీకి చెందిన ఓ మహిళా నేత చేసిన ఫిర్యాదు చేశారు. 6 నెలల క్రితం తిరువల్లూరులో జరిగిన ఒక వివాహ వేడుకలో తనను లైంగికంగా వేధించారని బాధితురాలు పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. చెక్ పోస్టుల దగ్గర ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నిఘా పెట్టారు. తంజావూరులో వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు అటుగా వెళ్తున్న సీఎం స్టాలిన్ వాహనంలో సోదాలు జరిపారు. అధికారులకు సీఎం స్టాలిన్ సహకరించారు. అటు తమిళనాడులో ఐటీ సోదాలు కలకలం రేపాయి. కరూర్ నియోజకవర్గంలోని కడప్పరి సమీపంలో డీఎంకేతో సంబంధాలున్న వ్యక్తి నివాసంలో ఐటీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. అతడు ఎన్నికల్లో పంచేందుకు బహుమతి వస్తువులు దాచి ఉంచారనే ఆరోపణలతో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. తనిఖీలకు వచ్చిన అధికారుల్ని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ప్రపంచం అశాంతి జ్వాలలతో దహించుకుపోతున్న సమయంలో సాంస్కృతిక వారసత్వమే మానవాళికి మార్గం చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్ గాంధీనగర్లోని కోబా తీర్థులో ఏర్పాటు చేసిన సామ్రాట్ సంప్రతి మ్యూజియంను ఆయన ప్రారంభించారు. ఇందులో జైన తత్వశాస్త్రం, తీర్థంకారుల జీవితాలు, ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, ఆలయ నమూనాలు ఉన్నాయి. అటు సామ్రాట్ సంప్రతి మ్యూజియం ఇచ్చే సందేశం యావత్ ప్రపంచానికి అత్యంత కీలకమని మోదీ అన్నారు. కేవలం కళాఖండాల భాండాగారం మాత్రమే కాదని, ఇది జైన ఆరాధనకు, సంస్కృతికి, వారసత్వ పరిరక్షణకు శక్తివంతమైన కేంద్రమని అభివర్ణించారు. కోబా తీర్థ్ ఎంతో కాలంగా శాంతికి, ఆధ్యాత్మిక సాధనకు నిలవుగా ఉందని గుర్తు చేశారు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈఓగా బ్రిటిష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్ విలియం వాల్ష్ నియమితులయ్యారు. పీటర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని వాల్ష్తో ఇండిగో భర్తీ చేసింది. ఆగస్టు 3 తర్వాత పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దేశంలో మొబైల్ డేటా వినియోగం వేగంగా పెరుగుతుంది. 2025 నెలవారీ సగటు వినియోగం 31 జీబీగా ఉందని ప్రముఖ టెలికాం గేర్ తయారీ సంస్థ నోకియా తెలిపింది. దేశంలో 5G డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 70% పెరిగిందని పేర్కొంది. 2025లో నెలకు 12.9 ఎగ్జాబైట్స్ డేటాను వినియోగించినట్లు చెప్పారు.
లష్కర్-e తోయిబా ఆపరేటివ్ ను అరెస్ట్ చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2004-5 మధ్య పలువురు లష్కరీ ఉగ్రవాదులు ఆహారం, ఆయుధాల కోసం అతడి నివాసానికి తరచూ వస్తుండేవారని గుర్తించారు. ఆ సమయంలోనే అతడు లష్కరీలో చేరినట్లు చెప్పారు. ఆసిఫ్ దార్, సుమామా బాబర్ అనే హ్యాండిళ్లతో ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. ఆపరేషన్ కగా డెడ్ లైన్ ముగిసిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ లో 5 మావోయిస్టులు లొంగిపోయారు. కాంకర్ లో 2 నక్సల్స్ మావోయిస్టుల దగ్గర నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లో భార్య హత్య కేసులో 4 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ఆర్మీ మాజీ కెప్టెన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయడంతో పట్టుబడ్డాడు. సందీప్ తోమర్ అనే ఆర్మీ మాజీ కెప్టెన్ 2013లో తన భార్యను హత్య చేశాడు. అతడు బెయిల్ కొట్టేయడంతో పారిపోయాడు. ఇటీవల గ్యాస్ బుకింగ్ తో దొరికిపోయాడు. బీహార్లో విషాదం చోటు చేసుకుంది. నలంద జిల్లాలోని శీతలమాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. చైత్రమాసంలో చివరి మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొక్కిసలాట జరగడంతో 8 మంది చనిపోయారు. గుజరాత్లోని సూరత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 మృతి చెందారు. 3 అంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బాలుడు, 4 మహిళలు సజీవ దహనమయ్యారు.